మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వసంతకృష్ణ ప్రసాద్ చేయి కలిపారు. రాష్ట్రం కోసం భావి తరాల కోసం కలిసి నడవాలని నిర్ణయించారు. టీడీపీ సీటు ఆశించినా పొత్తులో ఉమకు ఇవ్వకపోవడం, వసంతకు ఆ సీటు ఇవ్వడంతో నియోజకవర్గం క్యాడర్లో కొంత గందరగోళం నెలకొంది. ఇవాళ స్వయంగా దేవినేనిని వసంత నేరుగా కలిసి రేపు నామినేషన్కు రావాలని ఆహ్వానించడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని, చంద్రబాబును సీఎం చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గొల్లపూడిలోని దేవినేని ఉమా కార్యాలయానికి వసంత కృష్ణప్రసాద్ వచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తా ఉన్నాము. సార్, ఉమా గారు చెప్పండి, వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చారు, రేపు నామినేషన్ అయిపోతున్నారు, ఏం చెప్తారు కార్యకర్తలకు, క్యాడర్కి ఏం చెప్తారు? ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వసంత కృష్ణప్రసాద్ని మన మైలవరం నియోజకవర్గ అభ్యర్థిగా పంపించడం జరిగింది. మొన్నే మన పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని చిన్ని శివనాథ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. రేపు కృష్ణప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు, ఎన్డీఏ సభ్యులందరూ కూడా రేపు నామినేషన్ కార్యక్రమంలో అందరం భాగస్వాములు అవుతాం. క్యాడర్కి ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎన్డీఏ అటు ఢిల్లీలో, ఇటు అమరావతిలో అధికారంలో రావాలి. దానికోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరం కూడా ఎన్డీఏ అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటాం. అట్లాగే మైలవరంలో ఇటు శాసనసభకి కృష్ణప్రసాద్ని, పార్లమెంట్కి కేసినేని చిన్ని శివనాథ్ని గెలిపించుకుంటాం. కృష్ణప్రసాద్, రేపు నామినేషన్ ఏర్పాటు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఎలా ఈరోజు ఉమా గారిని కలిశారు, ఈ చర్చ ఎలా కొనసాగింది? మీ అందరి సమక్షంలోనే జరిగింది. వారిని మర్యాదపూర్వకంగా వచ్చి ఈరోజు కలిశాను. ఇప్పటివరకే కలవాల్సింది. నాకు పార్టీ నుంచి నేను వెళ్ళి కలుస్తానంటే లేదు, మా దగ్గరికే పిలిపిస్తాం, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి నాకు 22 రోజుల క్రితం చెప్పారు. సరే, అప్పటి నుంచి వాళ్ళకి బాబు గారికి తీరిక లేనందువల్ల కలవటం కుదరలేదు. ఈరోజు నేనే లోకేష్ బాబు గారిని అడిగాను, బాబు నేను ఉమా గారిని కలిసి నామినేషన్కి ఆహ్వానించాలి, మరి మీరు పిలిచి కలుపుతా అన్నారు, ఇంతవరకు ఆలస్యమైందంటే లేదన్నా మరి హడావుడిలో ఉన్నాం కాబట్టి కుదరలేదు, నేను అన్నతో మాట్లాడి మీకు కోఆర్డినేట్ చేస్తాను, మీరు వెళ్ళి కలుద్దురు, లేక నాతో పెట్టుకుంటే అవదు, లేదా నాతో పెట్టుకుంటే అవదని చెప్పారు. అట్లా ఇక నేను వారి సమక్షంలో కాకుండా నేరుగా ఇప్పుడు వచ్చి కలిశాను. వారిని నామినేషన్కి ఆహ్వానిస్తా ఉన్నాను. పార్టీ అంతటినీ గతంలో మా ముందు పెద్దలు ఏమైతే పార్టీని ఒక పద్ధతిలో నడుపుకొచ్చారో అలాగే 15 సంవత్సరాలు ఉమాగారు ఏ కార్యవర్గ సభ్యుల్ని, ఏ కార్యవర్గాన్ని పెట్టుకొని పార్టీ కుటుంబాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. తప్పకుండా వారి పెద్దల వెనకటే అందరి అడుగుజాడల్లో నడుస్తూ అదే కుటుంబాన్ని విస్తృతపరుస్తూ వారందరికీ తగిన మర్యాద, గౌరవం ఇచ్చుకుంటూ కలిసి ప్రయాణం చేస్తామని, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి వారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికోసం భావసారూప్యత కలిగినటువంటి చాలామంది శక్తులు ఈ రాష్ట్రంలో ఏకమవుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డారు. అలాగే రాష్ట్రంలో చాలామంది 2019లో ఓటు వేసిన వాళ్ళు ఎందుకు వేసామని బాధపడి ఒక్క అవకాశం అన్నదానికి ఇస్తే రావణ సంతతిలాగా ఆ రోజు మేము 151 మంది గెలిచి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం, ద్రోహం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శాసనసభ్యులుగా మేము ఏమీ చేయలేని పరిస్థితి, ఆ జరిగే విధ్వంసాన్ని ఆపలేని స్థితి. అమరావతి విధ్వంసం జరిగినా, లేదా అక్రమ కేసులు బనాయించినా, ఇతరత్రా కూడా చేయటానికి ఒక శాసనసభ్యుడిగా ఏ ఒక్కళ్ళం ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు ప్రజల తీర్పు సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే జరిగిన విధ్వంసాన్ని గమనించారు కాబట్టి ఖచ్చితమైన మార్పు జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఈ రాష్ట్రానికి అత్యవసరం. ప్రజలందరూ గమనించారు. ఖచ్చితంగా కూటమిని గెలిపిస్తారు, బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. తర్వాత దేవినేని ఉమామహేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రధానమైన, ప్రముఖమైన ఒక మంచి వారికి పాత్ర కూడా పోషించబోతా ఉన్నారని చెప్పి నేను ఆశాభావం, ఆకాంక్ష వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇంకా చిన్నవి పెద్దవి ఏమైనా ఉంటే కనుక పెద్దలతో చెప్పి వాటన్నింటినీ సమన్వయపరుచుకుంటాం. తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కృషి చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రేపు నామినేషన్ కూడా ఇద్దరు కలిసి హాజరవుతారని కూడా నాయకులు ఇప్పటికే ప్రకటించారు. వీడియో స్థాయితో ప్రసాద్, ఏమనాంధ్రజ్యోతి.